ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈపీఎస్ఎం మోటో వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీ వన్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ అయితే ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో మనం బైక్ రైడ్ చేసి కూడా చాలా రోజులైంది కాబట్టి సో ఇవాళ అయితే ప్లాన్ చేసాము. ఇంకేమన్నా ఉంటే మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా మనం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. బైక్ తీసి కూడా చాలా రోజులు అవుతుంది. మా ఫ్రెండ్ కూడా వచ్చేసిండు. ఇంకా మనం స్టార్ట్ అయిదాం. జాకెట్ వేసుకున్నాం అనుకున్నా, బట్ ఎందుకు అని చెప్పి వేసుకోవట్లే. ఓన్లీ షూస్, గ్లౌస్ అంతే. మా ఫ్రెండ్ బైక్ తీసుకున్నప్పటి నుంచి అయితే ఈరోజు వెళ్తున్నాం రైడ్కి. లారా మా ఫ్రెండ్ బైక్ తీసుకున్నప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి, రైడ్కి వెళ్ళాలని. మధ్యలో వర్షాలు, ఇంకా టైం ఉండక దగ్గర వీడియో పెట్టి 2 months అయిపోయినట్టుంది. ఈరోజు కూడా వెదర్ సహకరిస్తే వెళ్ళి రావచ్చు. సో మేమైతే ఇటు శంషాబాద్ రోడ్ నుంచి వెళ్తున్నాం. మధ్యలో రాజేంద్ర నగర్ గేట్స్ ఓపెన్ చేయడం వల్ల రోడ్ బ్లాక్ ఉందండి. సో ఆ రూట్లో వెళ్ళకన్నా ఈ రూట్లో వెళ్తాం బెటర్ అని. ఇటు నుంచి అయితే ఇంకా తొందరగా మనం NH44కి వెళ్ళిపోవచ్చు. చెప్పాలంటే వాడి బైక్ది ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోయింది. అప్పటి వరకు అసలు ఎటు పోలేదు. సో ఫైనల్గా అయితే ఈరోజు ప్లాన్ చేసినాం. యాక్చువల్గా లాంగ్ వెళ్దాం అనుకున్నాం, మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది ఎందుకని చెప్పి సో దగ్గరలోనే ప్లాన్ చేసుకున్నాం. ఈ 2 monthsలో కూడా దీని టైర్ కూడా అరిగిపోయింది. బ్యాక్ టైర్ కూడా చేంజ్ చేయించిన. యాక్చువల్గా మనకి ఫస్ట్ వచ్చిన టైర్ అయితే మెడ్జిల్లర్. సో దీనికైతే అపోలో టైర్ వేయించిన. అది వేయించడం వల్ల అంత కంఫర్టబుల్ అనిపిస్తలేదు. మెడ్జిల్లర్ ఉన్నప్పుడైతే సూపర్ కంఫర్టబుల్ ఉండే. కొత్త డ్యూక్ 390కి అపోలో టైర్స్ ఇచ్చింది మొత్తం. సో దీన్ని కూడా వేద్దాం, కొంచెం సిమిలర్గా ఉంటుంది కదా అని చెప్పి. నెక్స్ట్ కూడా ఫ్రంట్ది కూడా మార్పిచ్చేస్తా. అదొకటి ఇదొకటి డిఫరెంట్ ఉంది కదా. సేమ్ అంటే కొత్త బైక్ అన్న ఫీలింగ్ వస్తుంది. దీంట్లో క్రూజ్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి, దాని గురించి అని కనుక్కున్నా. ప్రజెంట్ మన హైదరాబాద్లో అయితే ఇంకా ఎవరు చేయించలేదు అని చెప్పారు. ఇన్ కేస్ ఒకవేళ చేపిస్తే మనదే ఫస్ట్ బైక్ అవుతుంది. క్రూజ్ ఉంటే మంచిగా క్రూజ్లో పెట్టేసుకొని హ్యాండిల్ వదిలేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఆరాంగా. ఇంకా ఖాళీ రోడ్లో బాగా యూజ్ అవుతుంది. ఇంకా మేబీ నెక్స్ట్ మా ఇద్దరికి కలిపి చాలా వ్లాగ్స్ అయితే వస్తాయి. ఇంకా ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటంటే. అసలు దీని బీట్ అయితే వేరే లెవెల్. అసలు ఎగ్జాస్ట్ చేంజ్ చేపిస్తే ఇంకా అల్టిమేట్ సౌండ్ ఉంటుంది, కానీ ఎందుకులే అని చేంజ్ చేయించట్లే. అయినా ఈ సింగిల్ సిలిండర్ బైక్కి ఎగ్జాస్ట్ చేంజ్ చేయించినా కూడా వర్త్ కాదు. ఇక్కడ ఈ వాగులో నీళ్ళు మొత్తం హిమత్ సాగర్లోకి వెళ్తాయి. చూడండి, ఆ ఫ్లోటింగ్ వల్ల
మొత్తం చెట్లే సగం కొట్టుకుపోయినాయి. మాకైతే పక్కన రైల్వే క్రాసింగ్ కోసం అండర్ బ్రిడ్జ్ అవుతుంది. సో దానివల్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. చిన్నపాటి ఆఫ్ రోడ్ కూడా అవుతుంది ఈ రూట్లో. అడ్వెంచర్ పైన తీయాల్సింది డ్యూక్ పైన చేస్తున్నాం. ఫైనల్గా మెయిన్ రోడ్ వచ్చింది. ఒక చిన్న బోర్డే పెట్టారు అక్కడ. ఉత్సాహో ఏది కుక్కల స్కూటీ వెనకాల పరిగెడుతున్నాయి. కొంచెం దూరం వెళ్తే NH44 ఎక్కేస్తాం. అట్ లాస్ట్ NH44 పైకి అయితే వచ్చేసాను. డేంజరస్ క్రాసింగ్. ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి అసలు. మొత్తం వెహికల్స్ ఉన్నాయి. సండేనే కదా. అసలు ఎర్లీ మార్నింగ్ రావాలి ఈ రూట్లో, బాగుంటుంది. అప్పుడు వెహికల్స్ అంత ఉండయి, మంచిగా హాయిగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏంటి రోడ్డు. దులపాలంటే మంచి కారే అయితే ఇట్లా అయితే వెళ్ళిన ఫీలింగ్ కూడా ఉండదు. అందుకే చాలా వరకు బైకర్స్ అందరూ ఎర్లీ మార్నింగ్ ప్రిఫర్ చేస్తారు. 5కి 5:30 6 ఆ టైంలో అయితే కొంచెం రోడ్స్ ఖాళీగా ఉంటాయి, మంచిగా క్రూజ్ చేసుకుంటూ పోవచ్చు. స్పీడ్స్ కూడా ఇబ్బంది ఉండదు. మనమైతే హైవే నుంచి డైవర్షన్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 10-15 మినిట్స్ అంతే. రోడ్ అయితే బాగుంది. ఇది యాక్చువల్ అయితే కొంచెం వెనక్కి వెళ్ళాలి. సో దానికన్నా ఇది బాగుంది కదా అని ఈ రూట్లో వచ్చినాం. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాం.
4 కిలోమీటర్ల ఎవరిని అంత దూరం ఉందా? సరేదా. సో ఇదే రూట్లో 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఎదురుగా అయితే కనిపిస్తుంది స్టాచ్యూ. మరి 4 కిలోమీటర్స్, నేను ఇంకా 2 కిలోమీటర్స్ ఉందేమో అనుకుంటున్నా. చూస్తుంటే దగ్గర ఉన్నట్టే ఉంది స్టాచ్యూ అయితే. చేపలు పడుతారు ఇక్కడ, ఎక్కడ చూసినా కాలువల దగ్గర జనాలు. వాటర్ ఫ్లో అవుతుంది కదా, సో అట్లా అని చెప్పి చేపలు పడుతున్నారు. ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నమాట. బాగుంది నుంచి, సూపర్. ఇక్కడ నుంచి చూడండి వ్యూ, అసలు సూపర్ ఉంది అసలు. చూడండి ఒకసారి ఇక్కడ నుంచి. జై శ్రీమన్నారాయణ. భక్తులకు సూచన, ఫైనల్గా అయితే లోపలికి అయితే వచ్చేసినాం. ఎంట్రీ ఫీజు వచ్చేసి 250. లోపలికి వెళ్ళి అంతా తిరిగేసి ఓకే పర్లేదు, రావచ్చు ఇటు సైడు. సో ఇది స్టార్ట్ చేసిందేమో 2014లో, ఓపెన్ అయ్యిందేమో 2022లో అనమాట. బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుండొచ్చు రామానుజ స్టాచ్యూ అనమాట. చాలా రోజుల నుంచి అనుకున్నాం రావాలని చెప్పి. సో ఫైనల్గా అయితే ఇట్లా ఒక ట్రిప్ అయితే అయిపోయింది. లోపలికి అయితే వెళ్ళి వచ్చేసినాం. ఇంకా రిటర్న్ అయిపోవాలి. అయితే బైక్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. చూద్దాం, ఫస్ట్ సర్వీస్ అయిపోయింది కదా, దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందా అని. లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. గోప్రోలో కూడా ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది. సో మనం అయితే హైవే పైన కూడా వచ్చేసినాం. ఇంకా యూటర్న్ చేసుకొని
ఇంటికి వెళ్ళిపోవాల్సిందే.